రోజు నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు మేము అంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వంలో వచ్చినాక కోడ్ వలన మనము ఇన్ని రోజులు కౌన్సిల్ జరుపుకోలేకపోయాం. అయితే కౌన్సిల్ ఒక ఎజెండాతో మేము ఈరోజు వచ్చినాం. అంటే అన్నీ కూడా మీకు తెలుసు మాన్సూన్స్ వస్తుంది, వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఎన్నో సమస్యలకు ఒక కార్పొరేటర్కి ఉంటుంది. ఒక కార్పొరేటర్ లాగా నేను పనిచేసినాను 5 సంవత్సరాలు. నాకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి ఒక వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే. సో మేము ఒక ఎజెండా ప్రకారం వస్తే ఈరోజు ఆ బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఇది ఒక సిగ్గుచేటు. మాకు జరిగేదే 3 నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది 3 నెలలకి ఒకటేసారి. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎవ్రీ కార్పొరేటర్కి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది సివిక్ బాడీలో ఇది ఏమో మేము ప్రజా సమస్య మీద ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ఎమ్మెల్యే వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడినట్టు కాదు. ఇది డే టు డే ప్రాబ్లం. సివిక్ బాడీ లోపల ఉన్న డే టు డే ప్రాబ్లం, ఒక కార్పొరేటర్ పోయే ఆ ప్రాబ్లం ఈరోజు మేము చెప్పుకోవడానికి వస్తే ఈరోజు వాళ్ళు రానియకుండా వాళ్ళు ఒక ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా రావడంతోనే ప్లాకార్డ్స్ పట్టుకోవడము, మేయర్ రెసిగ్నేషన్ అని, డిప్యూటీ మేయర్ రెసిగ్నేషన్ అని వాళ్ళు ఎజెండా ఇది పొలిటికల్గా ఆడేదంటే తప్పకుండా ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు స్పీక్. కానీ ఇది ఈ టైం కాదు. ఇప్పుడు ఒకవేళ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే వీళ్ళందరూ అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ చదువుతున్నారా ఆర్ చదవకుండా వస్తున్నారా? ఆర్ ఇవాళ 14 మంది ఇవాళ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి వేరే పార్టీ నుంచి ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చారు. వాళ్ళకన్నా తెలిసి ఉండాలి కదండి జిహెచ్ఎంసీ యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ నైతిక బాధ్యత వహించి మీరు రిజైన్ చేయాలా మీ నాన్నగారు లాగా. అది వేరే, లోక్సభ వేరే, మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరు రిజైన్ చేసి మీకు తెలవాలి. ఇంకా మళ్ళీ నన్ను రిపీట్ చేయనియద్దు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే మరి ఈరోజు వాళ్ళు కౌన్సిల్ లోపల కూర్చుని ఒక మేయర్ని, డిప్యూటీ మేయర్ని మీరు రిజైన్ చేయమంటుంటే నాకు కొంచెం నవ్వొచ్చిందండి. మీరు నిజంగానే చదువుతలే, అమెండ్మెంట్ యాక్ట్ చదవట్లేదు. సరే, ఇప్పుడు మాకు మీకు చెప్పాలి మీ ప్రెస్ ద్వారా మాకు మీ అందరికీ తెలిసినట్టయితే 4 years ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి ఒక మేయర్ పైన, డిప్యూటీ మేయర్ పైన. 4 years చాలా టైం ఉంది. నెక్స్ట్ ఫిబ్రవరి లోపల మేము ఎలెక్ట్ అయింది కార్పొరేటర్ లాగా డిసెంబర్ అయితే, ఫిబ్రవరి లోపల మేము ఎలెక్ట్ అయింది మేయర్, డిప్యూటీ మేయర్ లాగా. సో ఆ టైం లోపల మీరు ఏదన్నా ఫిబ్రవరియో మార్చ్లో నేను మీటింగ్ పెడితే మీకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవ్రీ రైట్ ఉంటుంది. కానీ అప్పటి వరకు మీకు రైట్ లేదు. ఈరోజు మనం ప్రజా సమస్యల పైన, ఈరోజు మనం మాన్సూన్స్ పైన, ఈరోజు రేపు కుక్కల కాటు ఫోన్ ఏమైనా మళ్ళీ దవ్వగానే మేయర్ గారికి ఫోన్ చేస్తారు, యాజ్ ఇఫ్ మేయర్ చెప్పి కుక్కనెళ్ళి కరవమన్నట్టు. దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ నీడ్ టు బి డిస్కస్డ్ ఇన్ ద కౌన్సిల్. ఈరోజు పెట్టాలని నేను తొందరగా ఒక ఎజెండా ప్రిపేర్ చేసి ఎవ్రీ ఐటమ్ మీద కూడా నేను ఒక క్వశ్చన్ని మీకు ఇట్ ఈస్ నాట్ సింపుల్ అండి. ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ సింపుల్. 200 క్వశ్చన్లు వస్తాయి మెంబర్స్ దగ్గర నుంచి. ఇది నెల ప్రాసెస్. వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ వచ్చాక నేను అన్నీ కూడా తీసుకుని ఏదైతే ఇంపార్టెంటో డబుల్గా కాకుండా అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను చూస్ చేసుకుని ఈరోజు ఎజెండా తయారు చేయడం జరుగుతుంది. ఆ ఎజెండా కాదు, ఆఖరికి నాది ప్రసంగంని కూడా వాళ్ళు అడ్డుకున్నారు. ఎంత దురదృష్టకరం అండి. వాళ్ళు చెప్పండి, మీరు అందరినీ అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళది టోటలీ దే హ్యావ్ డిసైడెడ్ ఇది కాకూడదు. ఈ గవర్నమెంట్లో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది మేము చెప్పకూడదు, అది వాళ్ళ కళ్ళ ముంగల కట్టుకున్నట్టే కనిపిస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు దానికి కొట్లాటలు, ఆ తోసుళ్ళు. ఈజ్ దిస్ ద డెకోర్ ఆఫ్ ద హౌస్? ఇట్లా చేస్తారండి ఒక చదువుకున్న కార్పొరేటర్లు. ఈరోజు మీరు అందరూ కూడా పబ్లిక్తో ఎలెక్ట్ అయ్యి వచ్చిన కార్పొరేటర్లు అందరినీ రేపు టీవీ లోపల అందరు చూస్తున్నారు కదండి. మీరు ఎలెక్ట్ అయిన మీ డివిజన్ల లోపల చూస్తూనే ఉన్నారు కదా. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చేష్టలు అవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. సరే, నేనేమంటున్నానంటే
కొత్త కమిషనర్ అంటే ఎంటైర్ జిహెచ్ఎంసీ టీమ్ని కూడా మేము రీషఫుల్ చేసుకుని అందరు ఐఏఎస్ ఆఫీసర్లని తెచ్చుకుని ఇవాళ కమిషనర్ కూడా ఒక లేడీగా అన్న ఇప్పుడు నేను ఒక మేయర్గా కూర్చున్నాను, ఒక డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఒక కమిషనర్ గారు లేడీ ఉన్నారు, ఇందరు లేడీ కార్పొరేటర్స్ ఉండంగా కూడా మీరు ఇంత డిస్రెస్పెక్ట్గా బిహేవ్ చేసి నేను పదే పదే చెప్పినాక కూడా వాళ్ళకి ఆ కమిషనర్ గారితో మాట్లాడిపోయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు ఎట్లా నిర్వహించబోతున్నారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ అదే పదే పదే రావడం, రిజైన్ చేయండి, అభివృద్ధి పనుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనడం ఏంటండి అంటే మరి ఈ గత 10 ఏళ్ల నుంచి మరి ఇవన్నీ చూపిలే ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైతే మేయర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోయింది ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా మీకు? సో ఎక్కడున్నా సరే ఒక మేయర్ బాధ్యత ఏంటి, ఒక మేయర్ బాధ్యత ఏంటి? నేను ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా, మన డిప్యూటీ మేయర్ గారు కూడా ఏ పార్టీ నుంచి మేము ఎలెక్ట్ అయినా నేను సిటీకి మేయర్, అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు, ఏ కార్పొరేటర్ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే బేసికలీ ఎవ్రీ కార్పొరేటర్ నేను చెప్పినట్టు నేను ఒక కార్పొరేటర్గా పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. నేను పార్టీల అతీతంగా ఏ కార్పొరేటర్ వచ్చినా సరే మేము వాళ్ళ పనులు మాకు అడిగి శాంక్షన్స్ అడిగితే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా నేను నో అనలేదు. ఈవెన్ కౌన్సిల్ హాల్ లోపల కూడా ఏ రోజు కూడా నేను పార్షియల్గా బిహేవ్ చేసి ఒక పార్టీలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మైక్ ఇవ్వలేదు. నేను అన్ని పార్టీస్లో అందరు కార్పొరేటర్స్ మాట కూడా నేను వినడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఈరోజు చేసింది మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. అంటే అక్కడ ఉన్న పెద్దలు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్ నాకు తెలియదు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో కానీ, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుని సభ ఇట్లా జరిగింది అంటే ఇంకా ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్. బట్ ఇట్లాంటిది ఇంకా కంటిన్యూ కాకూడదు. అట్లీస్ట్ ఒక సెన్స్ ఉండి మనందరికీ కూడా అందరు కార్పొరేటర్స్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకి ఒకటే డేట్ దొరుకుతుంది. ఆ 1 డే లోపల మనం కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలి మన టైంని. ఈరోజు ఎంత లాస్ అండి. వెళ్ళి ఇప్పుడు మీరే మాట్లాడతారు, ట్యాక్స్ వాళ్ళు పే చేయట్లేదు, ఇది మా ట్యాక్స్ మాకు రావట్లేదు, ఇది అంత ప్రజాధనంని మీరు ఇది చేసేస్తున్నారు అని మాట్లాడతారు. మరి ఈరోజు మీరేం చేసిండ్రు? కార్పొరేటర్లు మీరేం చేసిండ్రు? ఈరోజు మనం ఇంత సాఫీగా నడుపుకునే ఒక కౌన్సిల్ సెషన్ని ఈరోజు మీరు వ్యధా చేయలేదా? మరి అసలు ఇంత అరేంజ్మెంట్స్ చేసుకుని మనం ఇంత చేసుకున్నాక ఈరోజు మరి మీరు ఇట్లా ఒక్క క్వశ్చన్ని కూడా మీరు మమ్మల్ని ఇది చేయనీలేదు. మరి చెప్పండి, మీరు వ్యధా చేయలేదా? కార్పొరేషన్ పైసల్ని మీరు వ్యధా చేయలేదా ఈరోజు? అదే నేను కార్పొరేటర్స్ని అడుగుతున్నాను. అందరిది ఒకటే. సో నెక్స్ట్ టైం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా చర్చిద్దాం, కానీ ఒక పద్ధతి ఉంటుంది. చర్చిస్తే కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇట్లా అందరు పోడియం దగ్గరకు వచ్చేస్తే ఎవరు మాట్లాడుతున్నారో మనకి వినపడదు. కాబట్టి రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కోఆపరేట్ నెక్స్ట్ టైం. ఓకే, ఇప్పుడు అదే కేకే గారిది ఈజ్ టోటలీ డిఫరెంట్. లోక్సభ మాట్లాడుతున్నారు మీరు, మరి ఇక్కడ ఇది వాట్ డూ యూ కాల్ ఈ ఎమ్మెల్యేస్ది అసెంబ్లీ శాసన మండలి కానివ్వండి, శాసనసభ కానివ్వండి, అది టోటలీ డిఫరెంట్ డిఫెక్షన్ బిల్. అది కార్పొరేషన్కి వర్తించదు. ప్లీజ్ అవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే మీరు ఇవన్నీ కూడా మా రూల్ బుక్ లోపల చదువుకుని ప్లీజ్ మీరు రావాలి. ఇది కార్పొరేషన్కి వర్తించదు. కార్పొరేషన్ ఇస్ అటానమస్ బాడీ బై ఇట్ సెల్ఫ్. ఇవన్నీ కూడా ఇవి గవర్నమెంట్ లోక్సభ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్దల సభలో పెద్దగుంటాయి. కాదండి, సాంప్రదాయం. మరి నేను ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాను, ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఇన్ని రోజులు లేని క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకు ఎరైజ్ అవుతున్నాయి? ఏ రోజైతే మీ మినిస్టర్ ఏదైతే ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి డైరెక్ట్ బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఇది బీఆర్ఎస్కి వచ్చినప్పుడు మరి ఒక్కళ్ళు రిజైన్ ఇవ్వలేదేంటండి? ఒక్కళ్ళు రిజైన్ అయ్యకుండా మినిస్టర్ పదవులు కూడా అనుభవించిండ్రు కదా, అది మర్చిపోయినరా? ఈరోజు మేము ఇప్పటికీ ఇంకా ఆల్సో నేను ఇప్పుడు రిజైన్ ఇచ్చేది అవసరం లేకుండే. నేనేం చెప్తున్నానంటే మీరు రూల్స్ చదవండి. నో కాన్ఫిడెన్స్ ఫిబ్రవరిలో అవుతుంది, ఫిబ్రవరిలో మాట్లాడుకుందాం. అది నాకు సంబంధం కాదు, ఇది గవర్నమెంట్ విషయం. నో ఐ విల్ నాట్ ఆన్సర్ ఎనీథింగ్.
అబౌవ్ కార్పొరేషన్ వరకే నేను మాట్లాడతాను. కార్పొరేషన్ బియాండ్ నేను మాట్లాడు. ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుత పాలక మండలి ఎంఐఎం టీఆర్ఎస్ పొత్తుతో ఉన్నది. ఇప్పుడు పార్టీలు ఏమన్నా మీకు పొత్తు వేరే ఉందా? ఎవరితో ఉన్నది? ఏంటండి ప్రస్తుత పాలక మండలి బీఆర్ఎస్ ఎంఐఎం పొత్తుతో ఏర్పడ్డది. గతంలో మీరు ఇప్పుడు నేను ఇప్పుడు నాకు అవన్నీ తెలియదండి, ఎవరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ నేను ఒక మేయర్గా ఒక మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడానికి నేను వచ్చినాను. నాకు పార్టీల అతీతంగా నేను అందరితో బిహేవ్ చేస్తాను. ఎవరు ఏ కార్పొరేట్ ఎంఐఎం కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరికన్నా నాతో ఏదైనా శాంక్షన్ కావాలి, ఏదైనా పని కావాలి అంటే నేను తప్పకుండా చేస్తాను. నేను ఎక్కడ కూడా ఎవరికి నో అనను. జస్ట్ బికాస్ ఇవాళ వాళ్ళు నన్ను అపోజ్ చేస్తున్నంత మాత్రం దే ఆర్ ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అండ్ మేయర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కార్పొరేటర్స్. సో ఐ విల్ రెస్పెక్ట్ దట్. ఆలోచిస్తామంటే యూజువలీ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ 3 months. దానికన్నా ముందు కూడా పెట్టచ్చు, దానికన్నా ముందు కూడా ఈ 5 and 10 ఎందుకు జరగలేదు? మొన్న జరిగింది 3 months బ్యాక్ కాదు. లోక్సభ ఎలక్షన్ ముందు అయింది కదా, అయింది. ఓకే, థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.